స్మాల్ ఫిలిమ్స్ స్టాండ్ ఫర్ అరీషా అంటూ ఇవాళ ఈ ప్రెస్ మీట్ మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఒక మంచి చిత్రం మనందరినీ పలకరించింది. డెఫినెట్లీ తెలుగులో హారర్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇలాంటి వరల్డ్కి సంబంధించి సినిమాలు రావడం అనేది చాలా రేర్లీ జరుగుతూ ఉంటుంది. చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ఒక చిత్రం పలకరించింది అని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఏంటి అంటే నేనైతే సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటే ఇవాళ నెక్స్ట్ గెలేరియా మాల్లో నేను సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటే నాకు లాస్ట్ నుంచి థర్డ్ రో వచ్చింది. నేను చాలా రేర్గా అంత కింద టికెట్స్ దొరకడం జరుగుతుంది, కానీ చాలా బాగా అనిపిస్తుంది. అంత కింద టికెట్స్ దొరుకుతున్నాయంటే ప్రేక్షకులు సినిమాని లైక్ చేస్తున్నారు, సినిమా ఫిల్ అవుతుంది థియేటర్లో అని చెప్పి. అండ్ మరి ఇవాళ ఈ సినిమాని ఒక్క నిమిషం బ్రో యా సో ఇవాళ ఈ సినిమాని చాలామంది మెచ్చారు, కానీ ఇది ఇంకా చాలామంది వరకు వెళ్ళాలి. ఒక మంచి సినిమా, మంచి ఎఫర్ట్, మంచి కంటెంట్తో మన ముందుకు వచ్చినప్పుడు, మంచి యాక్టర్స్తో మన ముందుకు వచ్చినప్పుడు ప్రేక్షకులు దాన్ని చూడడం వాళ్ళ బాధ్యత అన్నమాట. మోస్ట్లీ చూస్తున్నారు కూడా, చూసిన వాళ్ళు బాగుంది అని చెప్తున్నారు కూడా. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే అఫ్కోర్స్ ఇవాళే మీ అందరినీ పలకరించడం జరిగింది, నిన్న ప్రీమియర్స్ అయినా కూడా. సో ఈ సినిమాని మెచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఈ సినిమాని ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అయితే ఈ చిత్రం గురించి ఇవాళ ఇక్కడ చాలా పెద్ద క్యాప్షన్, ఒక రకంగా నిజం చెప్పాలంటే చాలా ఆలోచించాల్సిన విషయం కూడా అక్కడ రాసింది. సేవ్ స్మాల్ ఫిలిమ్స్ అని రాయడం జరిగింది. సో స్టాండ్ ఫర్ అరీషా అని రాయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ప్రెస్ మీట్లో వీళ్ళు ఏం మాట్లాడబోతున్నారు అని నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. బట్ ఎస్, ఆలస్యం చేయకుండా వాళ్ళని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ఈషా లాంటి ఒక మంచి చిత్రాన్ని మనందరికీ ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారు, ఐ రిక్వెస్ట్ నాట్ టు స్టేజ్ ప్లీజ్. శ్రీనివాస్ మన్నే గారిని వేదికలోకి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే వంశీ నందిపాటి గారిని వేదికలోకి ఆహ్వానిస్తున్నాము. దాము గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము, దామోదర్ ప్రసాద్ గారిని. అండ్ బన్నీవాస్ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాము. వెంకట్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకే, ఒక ఫోటో ఆఫ్ తర్వాత విల్ కంటిన్యూ అవర్ స్పీచెస్ అండి. థ్యాంక్ యూ. అండ్ ముందుగా డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. డైరెక్ట్ వంశీ గారితో ఫస్ట్. వంశీ గారు మీరే. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్ నోటీస్లో మేము చెప్పినా మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు, థ్యాంక్ యూ. సో అంటే టుడే స్టాండ్ ఫర్ అవర్ ఈషా. అంటే దెర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్ వై దిస్ మీట్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఫర్ ఈషా. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ టికెట్స్ అవి చాలా బాగా బుక్ అవుతున్నాయి, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని కారణాల వల్ల నేను అన్హ్యాపీగా కూడా ఉన్నాను. సో ఈ ఇష్యూస్ మీద మాట్లాడేదానికి ఐ థింక్ ఐ ఆల్వేస్ థాట్ లైక్ దిస్ ఈజ్ ద రైట్ స్టేజ్. అందుకే ఆ టైటిల్ కూడా మేము అట్లా పెట్టాల్సి వచ్చింది మీట్కి, స్టాండ్ ఫర్ అవర్ ఈషా అండ్ సేవ్ స్మాల్ ఫిలిమ్స్. టు స్టార్ట్ ఆఫ్ ఏంటంటే ఇది అంటే రివ్యూస్ అనేవి మాకు 90% రివ్యూస్ బాగా వచ్చినాయి, ఒక 10% ఇటు అటు ఉంటాయి. అది దట్ ఈస్ వెరీ మచ్ యాక్సెప్టబుల్. ఎందుకంటే
ఇప్పుడు అదొక పర్సనల్ ఒపీనియన్. దాన్ని అసలు వీఆర్ ఆల్ వన్ ఫ్రాటర్నిటీ అండ్ మాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇది ఉండదు. విల్ హ్యాపీలీ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ గివెన్ టు అస్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అంటే ఇప్పుడు ఒక్కోసారి మా ఫాదర్ చెప్పేది నాకే నచ్చదు, లేకపోతే నేను చెప్పేది నా ఫ్రెండ్కే నచ్చదు. సో ఆయనకి నచ్చిన పనులన్నీ నేను చేయను, చాలా చేస్తూ ఉంటాను. సో అంటే ఈ కొన్ని రివ్యూస్ కూడా అలాగే తీసుకుంటా. నా పర్స్పెక్టివ్ ఒకటి అయి ఉండొచ్చు, వాళ్ళ పర్స్పెక్టివ్ అయి ఉండొచ్చు. బట్ 90% ఆఫ్ ద రివ్యూస్ చాలా బాగా వచ్చినందుకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ హ్యాపీ. వాట్ ఐఎమ్ అన్హ్యాపీ అబౌట్ ఈజ్ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ మీద ఐఎమ్ అన్హ్యాపీ. ఐఎమ్ నాట్ అన్హ్యాపీ అబౌట్ 10% ఆఫ్ ద రివ్యూస్, బట్ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ ఏదైతే జరుగుతుందో దాని మీద అయితే నేను ఖచ్చితంగా అన్హ్యాపీగా ఉన్నాను. అంటే క్యాంపెయిన్ అని ఎందుకు అంటున్నానంటే అది ఒక పెయిడ్ ట్వీట్ క్యాంపెయిన్ కానీ, ఒక ఫేక్ బిఎంఎస్ రేటింగ్స్ క్యాంపెయిన్ కానీ, ఇది ఏదైతే జరుగుతుందో అది ఈ సంస్కృతి ఫిలిం ఇండస్ట్రీకే ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ ఫ్రాటర్నిటీ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మీద ఎవరన్నా వచ్చి రాళ్ళు రువ్వుతేనో, మన ఫ్యామిలీ మీద వచ్చి ఎవరన్నా ఏమన్నా అంటంటేనో మనం అందరం కలిసికట్టుగా నిలబడాలి. అండ్ నిలబడాల్సిన టైం ఇది. ఈ మూవీకనే కాదు, మాకు అంతకుముందు కూడా జరిగినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మాదే ఉంది ఫిలిం మిత్రమండలి. అప్పుడు మేమేమి ఇలా వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టేసి మేమేమి ఇదిగో మాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది మేము చెప్పలేదు. ఎందుకంటే ఒక మా ప్రోడక్ట్కి కొంత తక్కువ క్లారిటీ, మాకు క్లారిటీ ఉంది. అంటే మా ప్రోడక్ట్ మీద ఇది అంతా మేము ఆశించదగ్గ ఫలితం రాకపోవచ్చు అనేది ఒక క్లారిటీకి వచ్చి మేము దాని గురించి మేము ప్రెస్ మీట్లు కూడా ఏం పెట్టాల. బట్ ఒక మంచి సినిమాకి ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో మేము 100% దాన్ని ప్రొటెస్ట్ చేస్తాము. మేము 100% దాని మీద మాట్లాడటానికి ఎటువంటి సంకోచనం మాకు లేదు. అంటే ఈ బిఎంఎస్ రేటింగ్స్ గురించి స్పెసిఫిక్గా ఒక్కటే మాట్లాడతాను నేను. మార్నింగ్ పొద్దున్నే 6 o'clock 7 o'clock రాత్రి అంతా కష్టపడి మా టీం పొద్దున్నుంచి నేను ఇంతవరకు తినలా. ఎందుకంటే 7 o'clock మార్నింగ్ లేచి అంతా రాత్రి మేము వేసిన ప్రీమియర్స్ ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో 26 ప్రీమియర్స్ హౌస్ఫుల్ అయినాయి. ఆ తర్వాత మేము రాజమండ్రి, భీమవరం, ఏలూరు, వైజాగ్, అంటే తిరుపతి ఎక్కడ ప్రీమియర్స్ వేసినా కూడా అన్నీ హౌస్ఫుల్స్ అయినాయి. నూన్ షోస్ కూడా అంటే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ నేను నైట్ పడుకునే టైంకి నేను 3 o'clock 3:30 పడుకున్నాను. పడుకునే టైంకి 70% సిటీలో అన్ని హౌస్ఫుల్, అంటే 70% ఆక్యుపెన్సీ మీద రన్ అవుతుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ అడ్వాన్స్ బుకింగ్. ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో చాలా రేర్ ఫీట్ ఇది. అండ్ ఇటువంటి మా చిన్న సినిమాకి, మా ఈషాకి ఇటువంటి ఫీట్ రావటం అనేది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము పడుకున్నాం. కానీ ఎప్పుడైతే పొద్దున్నే 7 o'clock లేచానో 7:30కి అదేంటో కంప్లీట్గా బుకింగ్స్ అయింది, అన్నీ చాలా బాగున్నాయి. రివ్యూస్ రాసేవాళ్ళు రివ్యూస్ రాస్తున్నారు అండ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు. కానీ ఆ బిఎంఎస్ రేటింగ్స్ చూస్తే టప్ అనేది ఏంటో 10కి 5 పడిపోయింది. అంటే 5 out of 10 వచ్చింది. ఇదేంటిది ఇది, మరి 5 వచ్చే ఫిలిం ఏంటి? రాత్రి అందరూ అంతా హౌస్ఫుల్ వీటి మీద వెళ్ళింది, మొత్తం అందరూ కూడా చాలా బాగుంది సినిమా అని చెప్తున్నారు. మరి 5 మీదకి రావటం ఏంటనేది నాకు కొంచెం అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏ సినిమా అయినా అలా స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది పెయిడ్ క్యాంపెయినే, పెయిడ్ ఫేక్ క్యాంపెయినే. మీరు 1,000 కొట్టిస్తే నేను 2,000 కొట్టిస్తా. నాకు దాని ఏముంది, నేను పెంచాలంటే టప్పని పెంచేస్తా. కానీ అదే ఏంటి సోషల్ మీడియాలో మనం చేయలేనియా, సోషల్ మీడియాలో మనం చూడనయ్యా ఈ పెయిడ్ క్యాంపెయిన్స్ కానీ పెయిడ్ ట్వీట్స్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది కొన్ని సినిమాల గురించి చెప్తా, ఆ సినిమా మీద టార్గెట్ చేస్తా. అదిగో బనీవాస్ మాఫియా వచ్చేసింది దిగిపోయింది, వంశీ నందిపాటి మాఫియా వచ్చేసింది దిగిపోయింది. అంటే రౌడీకి అయితే రౌడీతో మేము రౌడీజంగా చేయడానికో రాజకీయాలు చేయడానికి రాలేదండి ఇక్కడికి. సినిమాలు తీసి చక్కగా ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాం. అంటే దీంట్లో మాకు మార్నింగ్ 5 o'clockకి, మార్నింగ్ 7 o'clock నాకు ఎప్పుడైతే 5 వచ్చిందో ఇప్పుడు నేను ఇందాకే బిఎంఎస్ రేటింగ్ చూసాను, ఆల్మోస్ట్ 7.6 వచ్చింది. దానికి కూడా కింద ఇదిగో మొదలైపోయారా, ఏబీ చేసుకుంటున్నారా. అంటే ఇంకొక సినిమా మన ఆది గారిది శంబాల మూవీ ఉంది. శంబాల మూవీకి మార్నింగ్ 9తో స్టార్ట్ అయ్యి అది 8.1కి వచ్చింది. దాని మీద ఇదిగో దీనికి తగ్గించేస్తున్నారు. అలాంటి ఏవి ఉండవు. ఆది ఆయన నాకు బ్రదర్ లాగా 15 ఏళ్ళ నుంచి ఆయన అంత కష్టపడుతున్నారు. ఆ సినిమా ఆడాలి, బాగా ఆడాలని ముందు కోరుకుంది నేను. అదొకటే కాదు, నా ఫ్రెండ్ రమ్య అది పతంగ్ అనే సినిమా ఉంది, ఆ సినిమా ఆడాలని ముందు కోరుకుంది నేను. ప్రతి చిన్న సినిమా ఆడాలి, అన్ని సినిమాలు వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాగా ఆడాలని నిన్న ప్రసాద్ ల్యాబ్లో ప్రెస్ మీట్లో చెప్పాం.
అసలు నెగిటివ్ చేసే దాంట్లో ఏమన్నా ఉండాలి అంటే నేను కానీ, వాసన కానీ, దాము గారు కానీ, విల్ బి ద లాస్ట్ పీపుల్. నెగిటివ్ చేయాలంటే అసలు అది ఆ థాట్ కూడా మా మైండ్లోకి రాదు ఫస్ట్ థింగ్. అట్లానే ఎవరన్నా మా మీద నెగిటివ్ చేస్తుంటే డిఫెండ్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అవుతాం అనుకుంటే మాత్రం అది మీ అమాయకత్వం. 100% డిఫెండ్ చేసుకోవడంలో నాకు ఎటువంటి భయాలు కానీ ఇంకోటి కానీ ఉండవు. అంటే ఇది ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఒకటి చెప్తా. ఒక పెద్ద ఆయన యుఎస్లో ఉంటారు. ఆయన ఒక రివ్యూ ఏదో రాశారు. అది ఒక రేటింగ్ ఇచ్చారు. సరే, వెరీ గుడ్, నేను వెల్కమింగ్ రేటింగ్. కాకపోతే నాకు ఒక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ మార్నింగ్ అంటే మేము అసలు మూవీ యూఎస్లో రిలీజ్ అవ్వలేదండి. ఇది మూవీ ఇది ఆయన జనరల్గా యూఎస్లో ఉంటారు కదా. ఈ సినిమా ఎలా చూశారు, ఈ సినిమాకి ఆయన రేటింగ్ ఎలా వేశారు, నాకు డౌట్ వచ్చింది, జెన్యూన్గా డౌట్ వచ్చింది. సార్, ఈ మూవీ యూఎస్లో రిలీజే చేయలేదు సార్, మీరు ఎలాగా మీరు మొత్తం అంత పెద్ద స్టోరీ రాశాడు ఆయన. దీని గురించి ఎంత సార్ ఎలా సార్ రాశారంటే ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని పెట్టాడు ఆయన. ఓహో, ఇప్పటివరకు నేను మీరు చూసేస్తున్నారు అనుకున్నాను, కాదా, ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని అనుకుని, సరేలే అయితే ఇండియాలో అంటే ఎప్పుడు సార్ ఎవరు సార్ వాచ్ చేసిందని చెప్తే ఆయన అన్నాడు, నేను కాదు వాచ్ చేసింది, అది సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ వాచ్డ్ ఇట్ అండ్ దే హ్యావ్ టోల్డ్ మీ. అంటే నేను మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చా. ఓహో, అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు వేస్తున్నారు, మీరు యూఎస్లో ఉంటారు అనుకున్నాం, కాదు, మీకు ఇండియాలో ఎవరో ఒకళ్ళు ఉండి అది ఇంకా రిలీజ్ కాని సినిమాకి కూడా అది రిలీజ్ ముందే మా వాళ్ళు చూసారని చెప్పాడు ఆయన. రిలీజ్ కానీ ఒక అన్ఫినిష్డ్ ప్రొడక్ట్ని చూసి ఒక కమెంట్ ఇస్తే ఆ కమెంట్ ఆయన ఒక పెద్ద చాటభారతంలాగా రాసి దానికి ఒక మంచి రేటింగ్ ఇస్తే దాన్ని మనం చూసి మనం బిలీవ్ చేసి సినిమాలకు జనాలు వెళ్ళరు అనుకుంటే జనాలు ఏం పిచ్చోలు కాదు. నైట్ మెలోడీ సెకండ్ షో హౌస్ఫుల్ వైజాగ్లో ప్రీమియర్ వేస్తే, ఇవాళ మార్నింగ్ నుంచి జగదాంబ హౌస్ఫుల్, మధ్యాహ్నం మ్యాట్ని శ్రీకన్య హౌస్ఫుల్. నేను డిస్ట్రిబ్యూటర్ మా డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు పంపించారు వాయిస్ నోట్స్ మాకు. అంటే మేము ఎంత హ్యాపీగా మేము దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాము, మాకు అంత అన్హ్యాపీనెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. వెల్కమ్ బ్రదర్స్, మీ ఎటువంటి ఇష్యూ లేదు మాకు. ఒకసారి ఆ వాయిస్ నోట్ కూడా నేను వినిపిద్దాం అనుకుంటున్నాను. సార్, మళ్ళీ ఈషాతో బ్లాక్ బస్టర్ కొట్టాం. నిన్న మెలోడీ హౌస్ఫుల్, ఇవాళ మార్నింగ్ షో జగదాంబ ఫుల్, మ్యాట్నీ సిటీ, శారద, శ్రీకన్య 2 ఫుల్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో సూపర్ హిట్ పొజిషన్లో ఉన్నాం. మీరు బయట వస్తున్న రివ్యూస్ ఇవి అవి ఏం పట్టించుకోకండి. సినిమా అయితే చాలా బాగా వెళ్తుంది జనాల్లోకి. వర్డ్ ఆఫ్ మౌత్ అయితే బాగుంది. చూసిన ఆడియన్స్ కానీ మొత్తం అందరూ కూడా ఆల్ ఏరియాస్ నాకు మంచి రిపోర్టే చెప్పారు. సో ఇది పరిస్థితి. ఇంకొక మెయిన్ ఇదేంటంటే లాస్ట్గా చెప్తాం అనుకుంటుంది, ఈ చచ్చు తెలివితేటలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఆ చచ్చు తెలివితేటలకి నేను ఆ చచ్చు తెలివితేటలో బలహీనుడినే, కానీ బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారి ఇటువంటి చచ్చు తెలివితేటలు లేని ఒక బలహీనుడు వెనకాల జనం, ఆడియన్స్ అనే బలం ఉంది. దాన్ని చూసుకుని మేము ముందుకెళ్తాము. ఇటువంటి మమ్మల్ని అసలు ఎఫెక్ట్ చేయడంలో లాస్ట్ 1% కూడా మమ్మల్ని ఎఫెక్ట్ చేయమని చెప్పడానికి ఈ మీట్ నేనైతే పెట్టమని అడిగాను. అండ్ బట్ వెరీ హ్యాపీ ఆడియన్స్ మీకు ఆ జన్మాంతో రుణపడి ఉంటాను. ఇటువంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తున్నంతకాలం, మీరు ఇటువంటి సినిమాలతో ఎంకరేజ్ చేస్తున్నంతకాలం మేము మిమ్మల్ని రంజింపజేయటంలో, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటంలో, మీకు మంచి కంటెంట్ తీసుకురావడంలో మేము ఎప్పుడూ ఫెయిల్ అవ్వం. నేను కానీ, దాము గారు కానీ, వాసన కానీ ఇటువంటి మంచి సినిమాలతో ఇంకా ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు థ్యాంక్ యూ మీట్ కూడా పెట్టబోతున్నాం. సో అక్కడ ఇంకా ప్రాబ్లీ గట్టిగా మేము మాకు ఇచ్చిన లవ్ని షేర్ చేసుకుంటా మేము ఇంకా బాగా మాట్లాడతాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో శ్రీనివాస్ మన్ని గారు మాట్లాడతారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు అందరూ. సార్, ఇక్కడ అంటే వీళ్ళంతా పెద్దవాళ్ళు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే సార్, ఇప్పుడు మీరందరూ కూడా నిజంగానే ఇప్పుడు కాదు సార్, మేము సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక మూవీని డైరెక్ట్ చేసినప్పుడు మాకు తెలుసు ఒక రివ్యూస్ ఎలా వస్తాయి ఏంటి అనేది. ఎప్పుడు మేము వాటిని గౌరవిస్తాం, ఎందుకంటే దాని ద్వారానే మాకు తెలుస్తుంది సార్. ఒక్కొక్కసారి కొన్ని ఒపీనియన్స్ చెప్తారు, ఇది ఇంకా ఇలా ఉంటే బాగుండేదేమో, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఇది ఇంకొంచెం పెంచింటే బాగుండేదేమో. అది తప్పు కాదు సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది సార్ చెప్పడానికి. మేము దాని గురించి కూడా బాధపడట్లేదు సార్.
ఎంత దారుణమైన విషయం అంటే సార్, కొన్ని వెబ్సైట్స్లో కొన్ని చోట్ల చూస్తే సార్ పచ్చి బూతులతో వర్డింగ్స్ సినిమాని గురించి మాట్లాడుతాం. సార్ నాకు తెలిసి మనది ఒక సమాజం అంటాం సార్. మనం అడవి కాదు సార్. ఎందుకంటే ఇక్కడ అందరం మనుషులం సార్. మనుషులము హ్యాపీగా అందరము బతకచ్చు సార్. ఒకరు బతికితే మనం కూడా బతకచ్చు. ఒక అడవి అయితే మాత్రమే నాకు తెలిసి ఇంకొకరిని చంపి మనం బతకాల్సి వస్తుంది. కానీ ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు వస్తున్నాయంటే, ఎంత నీచమైన బూతులతో రివ్యూస్ పెడుతున్నారు కొంతమంది సార్. మీడియా ఇచ్చే ప్రతి రివ్యూని మేము గౌరవిస్తాం, కానీ ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది చూసారు సార్. అసహ్యకరమైన పదాలు, అసహ్యకరమైన బూతులు, ఏవేవో ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తూ వాటి ద్వారా చెప్పడము ఎందుకు అనేది కూడా అర్థం కావట్లేదు సార్. నిజంగా ఏది ఉన్నా ఆడియన్స్ అనేవాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు సార్. సినిమా బాగుంటే మమ్మల్ని ఉంచుతారు, లేదా బయటికి పంపించేస్తారు. దీన్ని ఎవరమో అవాయిడ్ చేయలేము సార్. ఒక చిన్న క్లిప్ చూపిస్తాను సార్, నేను వినిపిస్తాను సార్. ఇది సార్ ఒక చిన్నది అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు మూవీకి సంబంధించిందే. జస్ట్ జనాల రెస్పాన్స్, ఎక్కడో ఊరు నుంచి వచ్చినటువంటి ఒక థియేటర్ రెస్పాన్స్ సార్ ఇది. ఇది సార్ జనాల రెస్పాన్స్. థియేటర్లో ఇటువంటి సీన్స్కు ఒక 10 చోట్ల జనాలు ఇంత షౌట్స్, ఇంత ఇదిగా జనాలు రెస్పాండ్ అవుతున్నారు. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అంటే బాగుంది అనుకొని తెల్లవారి లేచి చూసేసరికి ఏం అర్థం కావట్లేదు సినిమా. ఎందుకు సార్ ఒకరినొకరు చంపుకొని బతకాలి? నాకు అర్థం కావట్లేదు సార్. ఇక్కడ అందరికీ స్పేస్ ఉంటుంది సార్. మంచి సినిమాలు 2, 3, 4 వస్తే సార్ హ్యాపీగా బతికిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడో ఎంత పూర్వకాలం నుంచి కూడా మనం చూస్తే నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, ఎన్టీ రామారావు గారు అవ్వచ్చు, అందరి సినిమాలు ప్యారల్గా రిలీజ్ అవుతున్నాయి, అన్నీ బాగున్నాయి, ఆడాయి, అన్నీ పోతున్నాయి. మనకి ఎందుకు సార్ ఈ టైంలో ఇంత దారుణంగా ఒకరినొకరు చంపుకోవాలని చూస్తున్నామని? సార్ మాకు కూడా పెద్ద ఆశలు ఉండవు సార్. ఒక సినిమా సక్సెస్ అవుతే ఏదో పెద్ద కార్లలో తిరగాలో అదన్నీ ఏమి ఉండదు సార్. మాకు చిన్న పిల్లలు ఉంటారు, ఎక్కడో ఊర్లలో ఉన్నారు. మా టీం అందరూ అంతే సార్. ఎంత దారుణమైన పరిస్థితుల్లో కొందరు టీంలో పనిచేస్తున్న వాళ్ళు కుటుంబాలు, చిన్న పిల్లలు ఎక్కడనో ఉంచుకొని అందరు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. ఒక సక్సెస్ వస్తే కుటుంబాన్ని దగ్గర పెట్టుకోవచ్చు, పిల్లలను దగ్గరగా ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఏ అర్ధరాత్రిలో ఊర్లలో పిల్లలకు ఏ జ్వరం వస్తే చూపించడానికి కూడా ఇళ్లలో ఎవరు తోడుండరు సార్. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ సినిమాలు చేస్తుంటాం. ఎందుకంటే ఇది ఒక పిచ్చి సార్. ఇవన్నీ చెప్తున్నది సినిమా చూడండి అని సింపతి కోసం కాదు సార్. మేము ఎంత సింపతితో మాట్లాడినా సినిమాను చూస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తేనే ఆ సినిమాలు బతుకుతాయి. వాళ్ళకి నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, అది మాకు తెలుసు. కానీ ఈ చంపుకుంటున్నాం చూసారా సార్, మనం ఒకరిని బతికించడానికి మళ్ళీ ఇంకొకరిని చంపాలి అన్నది, ఇది గనక కంటిన్యూ అవుతే సార్ ఫైనల్గా ఎవరు మిగలరు సార్ ఇక్కడ ఇండస్ట్రీలో. అది మాత్రం మేము చెప్పాలనుకుంటున్నాం. దయచేసి ఇది వద్దు సార్. అందరినీ బతకనివ్వండి, అందరం హ్యాపీగా ఉందాం. సినిమాను జనాలు డిసైడ్ చేస్తారు సార్, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మీరందరూ రివ్యూస్ ఇచ్చారు, మేము దాన్ని ఎప్పుడు గౌరవిస్తాం సార్. కానీ బయట జరుగుతున్నటువంటి ఒక రకమైన నెగటివిటీని దయచేసి మీరు కూడా చూడండి సార్, అబ్జర్వ్ చేయండి సార్. దయచేసి దీన్ని ఎక్కడైనా సరే ఒక చోట ఆపాలి సార్, లేకపోతే ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ నా దాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆఫ్టర్నూన్ మా, ఏదో ఇవాళ నేను రాత్రి ప్రీమియర్ షోలు నాకు వంశీను వాసు మాడినప్పుడు ఐ వాస్ క్వైట్ ఎక్సైటెడ్. ఏంటంటే మరి రేపు పొద్దున్న సక్సెస్ మీట్లు పెడుతున్నారా ఏంటన్నా? రిలీజ్ అవ్వలేదు కదా సార్, ఎల్లుండి పెడుతున్నాం అన్నారు. సర్లే కానీ పెడితే ముందు 1 డే 24 hours వాచ్ చేయడం నాకు ఎప్పుడు అలవాటే. జనరల్లీ ఏంటంటే నాకు ఆ సినిమాలు ఎప్పుడూ కూడా 48 hours వాచ్ చేస్తాడు, డజన్ డైజెస్ట్. ఎందుకంటే ఫోన్లు చేసి వాళ్ళు చెప్తుంటారు, ఎవడేం చెప్తున్నాడు కూడా నిజం చెప్తుంటే అర్థం కాదు నాకు. ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ళ నుంచి కూడా సుబ్బారావు తెలుసు ఆ విషయం. సో 48 hours వాచ్ చేద్దాంలే, గుడ్, ఇట్స్ డూయింగ్ వెల్ అనే మూడ్లోనే ఉన్నా. ఇవాళ మార్నింగ్ వంశీ మెసేజ్ చూశాను, ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఒకటి లెగ్గని, జిమ్కి వెళ్ళే ముందు జిమ్కి వచ్చిన తర్వాత చూస్తే ఏంటి ఇది అని చెప్పి నేను కాల్డెమ్, వంశీకి చేయలే, నాకు వాసు మిస్ కాల్ ఉంది. దెన్ వాసు, ఐ స్పోక్ టు వాసు. ఏంటి వాసు అంటే మెసేజ్ పెట్టాడే ఏంటంటే, దెన్ వాసు ఎక్స్ప్లెయిన్ ద హోల్ థింగ్ టు మీ, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే వంశీ మీకు చెప్పాల్సింది చెప్పాడు. నా దగ్గర 100 ప్రూఫ్లు ఉన్నాయి యాజ్ ఆన్ డేట్. ఈ 12 hours-లో 12 hours కాదు, మార్నింగ్ 6 నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ అట్లీస్ట్ 50 to 60 ప్రూఫ్స్ లైన్డ్ అప్. బట్ వై ఆ టైము ఆ ఎఫర్ట్ అవసరమా?
ఇట్స్ నాట్ నెసరీ నో. నిన్న ప్రీమియర్లు ఫుల్ అయినాయి, ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు. ఇవాళ మార్నింగ్ వైజాగ్ కానీ మాకు అంతకుముందు ఆఫీసులు ఉండే మనుషులు ఉన్నారు, నాకెవరు అబద్ధం చెప్పరు ఆ విషయంలో, వాళ్ళకి తెలిసేది. నేను ఇప్పుడు కారుకి ఇక్కడికి వస్తుంటే రామ్ సత్యనారాయణ మీ అందరికి పరిచయంగా, రామ్ సత్యనారాయణ వాడు ఫోన్ చేశాడు నాకు, అనయ్య అని చెప్పి, ఏంట్రా అంటే చెప్పాడు. సో ఆల్ దీస్ ఇంత పాజిటివ్గా ఉన్నప్పుడు, ఇంత కష్టం అంటే నేను అంట కదా, కంటెంట్ కష్టపడి పర్ఫెక్ట్గా తీసి ఒక ఆడియన్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలని దాని తర్వాత అది మన స్టైల్లో చెప్పింది. దాని తర్వాత నాకున్న బిజీకో నాకున్న వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంటెడ్ మై బ్రదర్స్ టు హ్యాండిల్ ద నెక్స్ట్ ఫేజ్, మార్కెటింగ్ అండ్ రిలీజ్. వాళ్ళు అది పర్ఫెక్ట్గా వెళ్ళింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద వర్క్, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. దాన్ని చేసిన మీరు, వాళ్ళు చేసిన దాన్ని మీరు కరెక్ట్గా తీసుకెళ్ళారు జనంలోకి. దాని రిజల్టే నిన్న ప్రీమియర్లు ఫుల్ అవటం, లేకపోతే ఆ సినిమా ఎందుకు ఫుల్ అవుతుందండి? ఒక చిన్న సినిమా ఎన్ని సినిమాలు చూస్తారు కదా, అయినాయి ఎప్పుడన్నా ఎక్స్ట్రా ప్రీమియర్లు అడిగి వేయించుకున్నారు ఎవరన్నా? ఇదేది కావాలని చేయలేదే. ఇట్లాంటి కావాలని మాట్లాడతాలు ఊనే అంటే లేని చెప్పటాలు నాకు చేత కాదు, నేను చేయలేదు ఇన్నేళ్ళు కూడా, చేయను కూడా. కానీ అప్పుడు ఇంత చూసి ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసే టైంకి ఇందాక శ్రీనివాస్ చెప్పింది ఎవ్రీ పాయింట్ ఈజ్ రైట్. మేబీ దట్ ఇమోషన్, అందరూ పని చేస్తున్నాం కదా, అందరికీ ఉంటాయి అందరికీ, బట్ వాట్ ఈ స్పోక్, ప్రతి ఒక్క టెక్నీషియన్ దీంట్లో పని చేసినాడు అదే స్టేజ్లో ఉన్నాడు. ఎవరు పెద్ద పెద్ద పేర్లు టెక్నీషియన్ సెటిల్ అయిన పేర్లు కాదు, వాళ్ళు కోరుకునేది ఒక సినిమా హిట్ అవుతే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందని. దీనికి నిన్న మధ్యాహ్నం అంటే ప్రీమియర్లకు ముందు సీను నాకు ఒక ఆర్టికల్ పంపించాడు. ఓకేనా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ సీనియర్ జర్నలిస్టులు నేను రేపు ఎప్పుడు పిలుస్తాను. ఓకేనా, ఆర్టికల్ సమ్ వాట్ ఎవర్ దట్ డిజిటల్ పేపర్ ఆర్టికల్ ఆర్ సంథింగ్. వెరీ వెల్ నోన్ కంపెనీ, వెల్ నోన్ జర్నలిస్ట్ చేసాడు, నాకు తెలియదు అది ఎవరు రాశారు, కనుక్కుందాం. సినిమా రిలీజ్ కాలేదు, మనం ప్రమోషన్లు చేస్తున్నాం, సరదాగా ప్రమోషన్లో ఒకరికొకరు నవ్వుకుంటున్నాం కదా, ఏంటి నీ ప్రమోషన్లు నీ ఈవెంట్లు ఏంటని మేము అంటున్నాం కదా, అన్ని జనాలు సరదాగా చేసుకుంటూ వెళ్తున్నాం, ఎక్కడా కూడా మాకు ఏమి. అట్లాంటిది ఈ జనం, ఈ సినిమా జనానికి తెలుసా, అది క్వశ్చన్ మార్క్. ఏమండి, జనం నిజంగా దీని గురించి ఆలోచిస్తున్నారా? వాట్ షిట్ ఇస్ దట్? నాకు ఇది అలవాటే, ఎందుకంటే నాకు కళ్యాణ వైభవ సినిమాకి సిమిలర్ థింగ్ హ్యాపెండ్. సినిమా సెన్సార్ కూడా అవ్వలేదు, వీళ్ళు రివ్యూ రాశారండి ఆ సినిమా గురించి. అప్పుడు వేరే ఇష్యూ అది. నేను అప్పుడే చెప్పే వీళ్ళందరికీ కూడా, ఏంట్రా ఇంత దిగజారిపోతున్నారని చెప్పి. దేనికి? వాట్ ఫార్? ఎవరిని ఉద్ధరిద్దామని? పోని ఆ జర్నలిజం లాస్ట్ టైం పెట్టాం మీటింగు, ఏంటయ్యా కొన్ని ఎథికల్ జర్నలిజం ఉంటుంది, జర్నలిజం స్పెల్లింగ్ చేయడం జర్నలిస్ట్ అవుతున్నారు, ఏంట్రా ఇది, కొంచెం సెటరేట్ చేయండి సుబ్బారావు, మీరు అందరూ సీనియర్స్ ఉన్నారని చెప్పి. ఇదే వాట్ ఆర్ యూ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్? ఏమొస్తుంది? నాకు నిజంగా అర్థం కావట్లా. అది అయిపోతే పొద్దున్న ఇది. నాకు ట్రెడిషనల్ పబ్లిసిటీ అలవాటండి, ఓకేనా. నిజంగా చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా అండ్ వాట్ యూ కాల్ దిస్ డిజిటల్ మార్కెటింగ్, ఐఎమ్ నాట్ దట్ గుడ్. ఈ 2 yearsలో నేను ఎడ్యుకేట్ అవుతున్నాను, ఇవన్నీ ఎడ్యుకేట్ అయ్యాను. దీంట్లో మై యంగర్ బ్రదర్స్ దే ఆర్ గుడ్. వాళ్ళకి అప్చెప్ట కారణం అది, బికాజ్ దిస్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ సినిమాకి, కాబట్టి వాళ్ళకి అప్చెప్. దాంట్లో నాకు కొన్ని విషయాలు తెలుసు, బట్ ఇంత నీచంగా వ్యాపారాలు చేస్తున్నారు, సంస్థలు పెట్టుకుని వ్యాపారాలు చేస్తూ డబ్బులు తీసుకుని పెంచాలంటే పెంచడం, దించాలంటే దించడం. ఏంటయ్యా ఇది? నిన్నే స్టేజ్ మీద చెప్పాం 6-7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందరూ డేట్లు మార్చడం వల్ల అందరు సినిమాలు బాగుండాలి. ఇట్ జెన్యున్. ఇంకో సినిమా ఆడుండి ఇది ఆడలేదు అనుకో, ఏమయ్యేది? ఓకే భయ్, మనం చూడలేదు, జనం నచ్చలేదు అనుకున్నాం.
ఇదేంటి ఈ గోల్ ఏంటి? బట్ ఐ విల్ నాట్ స్పేర్. ఐ హావ్ టేకెన్ ఎ డిసిషన్. ఐ టోల్డ్ దిస్ టు వాసు ఆల్సో, and the old people know about me. I will not spare anyone who has done this wantedly. I am very clear. Wanted ga chesini evvarni ne spare cheya. Healthy competition. Be healthy, no? అంతేగాని అమ్మ చిన్న సినిమానయ్యా, బాగా తీశారు, అందరూ బాగుంది, బీ హ్యాపీ అబౌట్ ఇట్. అట్లాంటి 10 సినిమాలు చేస్తూ వస్తాయి. ఏమండి ఇవాళ సో కాల్డ్ పేర్లు చెప్తున్నారు ఒక్కొక్కటిదే, ఇటు 10 పేర్లు అటు 10 పేర్లు, ఏం చెప్పినా అందరూ ఈ రేంజ్ ఆఫ్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. ఈ సినిమా లేకపోతే వాళ్ళు లేరు. ఏమండి అవునా కదా? 95% ఆఫ్ దెమ్ కమ్ ఫ్రమ్ దిస్ రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్. ఇవాళ ఏంటిది? ఆ 4 పిల్లకాయలు ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళు మొన్నే స్టేజ్ మీద చెప్పాం, ఒక ఆశతో అంద హెబ్బాక్ కూడా ఆల్ ఆఫ్ దమ్ ఆర్ డౌన్ఫాల్, రైట్? ఎక్సెప్ట్ ఫర్ దట్ వాట్ ఇస్ దట్ గైస్ నేమ్, అఖిల్, వాట్ ఈస్ సక్సెస్ లేట్లీ. ఈ సినిమా స్టార్ట్ చేసిన లేదుగా అతనికి. ఈ సినిమా స్టార్ట్ ఎవడో కూడా తెలియదు. అసిరియన్ అమ్మాయి యూట్యూబ్లో ఏదో చేసుకుంటానని చెప్పారు, బట్ ఈ సినిమా చేసిన ఫస్ట్ సినిమా ఇది. హెబ్బా వాజ్ ఇన్ డౌన్ఫాల్. అరుణ్ పాపం వాడు ఏంటి, ఇతను 10 ఏళ్ళ నుంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకొని నేను అనేది చాలా తక్కువ మంది కొన్ని టాలెంట్స్ ఉంటాయి, దాంట్లో ఉన్నాడు వాడు. ఈ నెవర్ గాట్ ఎ ప్రాపర్ బ్రేక్. నాకో వాసుకో వంశీ కంటే ఓకే బై ఇంకో సినిమా చేసాం, చలో విల్ గో హెడ్, విల్ డూ సంథింగ్, ఇంకోటి చేసాం. బట్ ఫర్ దమ్ ఇట్స్ నాట్ దట్. నేను బీయింగ్ ఇన్ ఎ పొజిషన్ ఆర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఒకటే కోరుతున్నా, నేను ఇంత నెగటివ్ సైడ్ ఉంచబాకండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీబడి. ఎవరికి ఏది హెల్ప్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే జనం చూస్తారు, లేకపోతే తొంగలో దొక్కుతారు. దానికి నేనే ఎగ్జాంపుల్. ఆ హైట్స్ చూశాను, డౌను చూశాను. కానీ ఈ చెత్త పనులు, ఒకదాని మీద ఇంకోటి కాంపిటీషను, ఇది ఎవడికోదు. అది బాగుంటే చూస్తారు కదా. ఇవాళ 3 సినిమాలు స్కోప్ ఉంది. లాస్ట్ ఏదో ఒక సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు వచ్చినాయి కదా ప్యారలల్గా. వాళ్ళకంటే పెద్ద సినిమాలు కాదుగా మనవి, అవునా కదా? మరి అయాడ్నీగా. సో దెర్ ఇస్ స్కోప్. పీపుల్ వాంట్ టు కమ్ టు థియేటర్స్. మొన్నటి గ్యాప్ వచ్చింది, థియేటర్కి వస్తున్నారు జనం. వచ్చేప్పుడు ఏంటి, హ్యాపీగా మంచి కంటెంట్ సినిమాలు తీసుకుని పైకి రాక ఈ చెత్త. బట్ వన్స్ అగైన్ ఇట్స్ మై రిక్వెస్ట్, దీని వెనకాల ఎవరున్నా కానీ కైండ్లీ రెఫ్రైన్. ఈ సినిమాని కాదు, నౌ ఇట్స్ అండర్ మై నోటీస్. ఐ విల్ కీప్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ఫిల్మ్ నౌ. నాది అయినా అవ్వపోయినా. And whoever is doing this kind of stuff, I'll see what I have to do. 28th నా ఛాంబర్ సెక్రటరీ పోస్ట్ ఉండదు, ఖాళీగా ఉంటా, ఇదే పని పెట్టుకుంటా. నాకు ఏదో ఒకటి ఉండాలి కదా, వ్యాపకం 3 గంటలు. దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. డిజిటల్ మీడియా, పబ్లిసిటీ, హౌ ఇట్స్ బీయింగ్ డన్, వాట్స్ హ్యాపెనింగ్, దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఫర్ ద ఇండస్ట్రీ నెక్స్ట్ స్టెప్, అలాంగ్ విత్ పైరసీ. So kindly correct yourself, change your mentality, be positive, move forward. ఇట్లాంటి చెత్త మెంటాలిటీలు పెట్టుకుని వచ్చే 4 డబ్బుల కోసం 25,000, 50,000, ₹1,00,000 కోసము ఇంతమంది జీవితాలు నాశనం చేయడం మనం ట్రై చేయకండి. థ్యాంక్స్ మా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పేషెంట్స్, థ్యాంక్స్ ద ఆడియన్స్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. మీ ద్వారా ఆడియన్స్కి రీచ్ అనే సినిమా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవటానికి కారణం మీరు ప్లస్ వాళ్ళు. థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ విష్ దెమ్ ఆల్ ఎ వెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. Yeah, Merry Christmas. I forgot actually. Venkat garu will speak first and then Banivas garu మాట్లాడతారు.
అదే అండి నిన్న రిలీజ్ అయిన ప్రీమియర్ షోస్ అన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వరకు అయితే ఫ్రెండ్స్ అందరూ కాల్ చేయడం చాలా బాగుంది అనడం, థియేటర్స్లో సౌండ్స్ అవన్నీ కూడా. అది ఎర్లీ మార్నింగ్ లెగ్గానే చూస్తే మా వైఫ్ వచ్చి డల్గా ఉంది, చాలా డల్గా ఉంది. ఏం డల్గా ఉన్నావు అన్న? లేదు ఇలాగా బుక్ మై షో రివ్యూస్ చూడండి ఒకసారి అన్న. ఏముంది బాగానే ఉంది కదా, అందరు కూడా బాగానే ఉందన్నారు కదా అని చూస్తే బుక్ మై షోలో ఆల్మోస్ట్ 5 ఉందండి. అంతా చూస్తే అన్నీ కూడా 1 ఉన్నాయి. జనరల్గా నేను ముందు సినిమాలు చాలా చూస్తుంటాను. చూస్తే జనరల్గా ఎలాంటి బాగోపోయిన సినిమాకైనా 5 నుంచి స్టార్ట్ అవుతుంది రివ్యూ. 5, 6, 7, 8 లేదంటే 6, 7. ఇదేంటిది ఎంత ఘోరంగా ఉందా? 1%. అది అన్నీ వన్లేనండి. వాళ్ళు ఎవరైతే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారో అట్లీస్ట్ ఒక 2నో 3నో 5నో చేస్తే బాగానే ఉంటుంది. అన్ని వన్లు అలాగా ఇది ప్రింట్ చేస్తున్నట్టు. ఇది చూసి నేను అన్న ఏం బాధపడకలే, ఏం కాదు. అలా కాదండి, ఇలా 5.9 ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ అదే కదా చూస్తాము, చాలా బాధగా ఉందండి అంటే, ఏం కాదులే, మనం కష్టపడ్డాం, చేసాం, ఇందులో చాలామంది ఎఫర్ట్స్ ఉన్నాయి, ఓకే, మనకైతే మంచిగా జరుగుద్ది, దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సంజయ్, అదే మా వైఫ్ది అన్న. అంటే ఇక్కడండి నెగిటివ్ క్యాంపెయిన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, బాగానే ఉంది. అయితే వీళ్ళందరూ కూడా అంటే చాలామంది కలిసి చేస్తారండి నెగిటివ్ క్యాంపెయిన్. వాళ్ళందరూ కలిసి ఎవరి కోసం చేస్తున్నారు? ఒక్క పర్సన్ కోసం చేస్తున్నారు. ఎవరు? ప్రొడ్యూసర్. మా అయితే ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే క్యాష్ చేసుకుంటారు, చేస్తే వేరే బిజినెస్ చేసి సినిమా చేయొచ్చు. అలాగని సినిమా చేయాలని రూల్ అయితే లేదు కదండి. ఓకే, క్యాష్ చేసుకున్నారు. తర్వాత ప్యారలల్గా వేరే ప్రొడ్యూసర్, అంటే ఇది పాలిటిక్స్ కాదు కదండి. మహా అయితే ఒక 1 వీక్ 2 వీక్స్ అండి ఇది. ఇప్పుడు పాలిటిక్స్ అనుకోండి, పోన్లీ 5 years ఉండాలి, ఒకళ్ళ మీద నెగిటివ్గా క్యాంపెయిన్ చేద్దాం, జాక్పడి కొడదామని. ఈ 1 వీక్ కోసం పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత చీప్గా అంటే బుక్ మై షో అని వీటి ద్వారా ఒకళ్ళని కిల్ చేయడం అన్నా, అంటే ఒక ప్రొడ్యూసర్ కిల్ అయ్యాడంటే అండి, దాని కింద ఎంతోమంది టీం కిల్ అయినట్టండి, ఎంతోమంది ఎఫర్ట్స్ పోయినట్టండి అవన్నీ కూడా. అది మాత్రం ఒక్కసారి ఆలోచించండి. అంటే అందరూ కలిసి ఒకరిని ఎత్తుదామని చూస్తున్నారు, కానీ వాళ్ళ కళ్ళతో వాళ్ళే పొడుచుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఒక టైంలో సోర్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అనేది. అయితే ఇక్కడ అందరూ బాగుండాలండి, అందరికీ డబ్బులు రావాలి. అలాగని ఎవరు ఆడియన్స్ని ఫోర్స్ చేసి మీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మా సినిమాకి రండి అని చెప్పండి. రండి, సరదా చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాం. అలాగని ఎక్కడా ఫోర్స్ చేయట్లేదండి. అయితే నిన్నటి వరకు అయితే చాలా బాగుందండి రెస్పాన్స్. అయితే ఇంత మాకు రెస్పాన్స్ వచ్చింది, ఇంతవరకు ఈ స్థాయికి వచ్చామంటే బికాజ్ ఆఫ్ మన వాసు గారు, వంశీ గారండి. స్టిల్ ఇప్పటికీ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటికీ తట్టుకోగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ వాళ్ళదేనండి. వీళ్ళే కానీ లేకపోతే అండి ఇలాంటి సినిమాలు చాలా వరకు పోయాయండి. అంటే చాలా వరకు నన్ను ఇండస్ట్రీ గురించి వస్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, ఇండస్ట్రీలో 99% ఫెయిల్యూర్ రేట్ ఉందండి. అంటే ఏ బిజినెస్లో అయినా 50%, 30%, 20% ఉంటుందండి. కానీ ఇందులో 99% ఫెయిల్యూర్ రేట్ అండి. ఎందుకు అంటే ఫెయిల్యూర్ రేట్ బికాజ్ ఆఫ్ చిన్న ప్రొడ్యూసర్. చిన్న ప్రొడ్యూసర్కి మహా అయితే అందరూ కూడా ఏమనుకుంటారంటే షూటింగ్ అయిపోతే సినిమా అయిపోయింది అనుకుంటున్నాం. అందరికి మాకు తెలిసింది ఏంటంటే షూటింగ్ 30 days షూటింగ్ అయిపోయింది, ఇంకేంటి సినిమా అయిపోయింది అనుకుంటున్నాం. కానీ చూసుకోండి అండి, తర్వాత చాలా ఉందండి, రిలీజ్ అని అవని ఇవని. 99% ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నామండి. మేము ఈ స్థాయికి వచ్చామంటే మా కష్టమేనండి ఇదంతా కూడా. అలాగని ఏదో ఇప్పటిదిప్పటిగా సంపాదించేసి చెట్టు దులిపితే డబ్బులు పడిపోయి ఆ స్టేజ్ లేదు మేము లేవండి అసలు. ఓకే, నాతో పాటు ఈ టీంలో వర్క్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అండి చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. సినిమా అంటే పిచ్చితో సంవత్సరాలు వెయిట్ చేసి హిట్ కావాలి అందరికీ అండి. మీరు మా సినిమాలో క్యాస్టింగ్ చూసుకుంటా అండి, అంటే మెయిన్ లీడ్స్ని పక్కన పెడతా అండి, ఏదైనా చూడండి, ఏ టెక్నీషియన్ అని చూడండి, 24 క్రాఫ్ట్స్ని చెక్ చేయండి, అందులో ఎవరు కూడా పేరున్న లేరండి. అందరూ కూడా డౌన్ఫాల్. సక్సెస్ కావాలి అంటే ఓకే సార్, మా అయితే ఈ సినిమా పోతే నాకు వేరే బిజినెస్లు ఉన్నాయండి. వాళ్ళని చూస్తే వాళ్ళకి సినిమా తప్ప ఇంకేం తెలియట్లేదండి ఎవరికి. ఈ సినిమా పోతే మరో సినిమా అంటున్నారు అంతే. అలాగని పోన్లే ఇందులో గ్రోత్ లేదు కదా, పోన్లే వేరే బిజినెస్ చేద్దామంటే ఏనికి చేయట్లేదు సార్. సార్ ఆ పెయిన్ కూడా నాకు ఉందండి. టెక్నీషియన్స్ మీద చూస్తున్నాను, కానీ వాళ్ళు చూస్తే స్క్రీన్ మీద బయట చూస్తే చాలా గొప్పగా చెప్తున్నాం, కానీ వాళ్ళు ఇంటర్నల్గా వెళ్తే సార్ అన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయండి. అందరికీ ఏంటంటే సినిమా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి దీన్ని ఒక్క నెగిటివ్ క్యాంపెయిన్తో ఇంతమంది జీవితాలని స్మాష్ చేస్తున్నారంటే అది ఒక్కసారి నెగిటివ్ క్యాంపెయిన్ చేసే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. చిన్న సినిమాలు బ్రతికించండి. మాలాంటి వాళ్ళకి మరో సినిమా చేసే అవకాశాలు ఇవ్వాలి తప్ప ఈ సినిమాతోనే వద్దురా బాబు ఇండస్ట్రీకి
చాలా వరకు ఇదైతే ఉందండి. ఇండస్ట్రీ అంటే నెగిటివ్ ఉంది. ఇక్కడ నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? పీపుల్స్ వల్ల వస్తుందండి. ఇందులో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీ మంచిదేనండి, ఇండస్ట్రీని మించిన బిజినెస్ లేదండి నన్ను అడిగితే. కానీ ఏదో ఒక ఉత్సాహంతో వస్తాం. డే 1 షూటింగ్లో ఉన్న ఉత్సాహం అండి లాస్ట్ వరకు ఉండట్లేదండి. జీవితంలో రాకూడదు, లేకపోతే సినిమా బాగోలేదంటే పర్వాలేదండి. నిన్న ఎర్లీ మార్నింగ్ వరకు అండి మంచిగా ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి చూస్తే ఇదే ఫేస్ అండి, డల్గా ఉన్నాం. అంటే ఇంకా ఎంత ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇంకేముంది అనుకుంటున్నాం. ఏం లేదండి, ఇప్పటికీ స్టిల్ నడుస్తున్నాం, ఇప్పటికీ స్టిల్ ధైర్యంగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ వాసు గారు, మనిషి గారు అండి. సో ఈ సినిమా బాగోపోతే బాగోలేదని యాక్సెప్ట్ చేయండి. బాగుండే సినిమాని బాగోలేదని చెప్పి నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం రాంగ్ అండి. అట్లీస్ట్ కొద్దిగా ఎంకరేజ్ చేసి ఇలాంటి అవకాశాలు మాకు మళ్ళీ కొత్తగా సినిమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని అందరినీ కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ ఆల్సో రియలైజ్ అండి, నేను బుక్ చేసుకుంటే లాస్ట్ రోలో దొరికింది, బట్ 5.9 చూపించింది. ఐ డోంట్ నో. ఐ కెన్ అండర్స్టాండ్ మా వాళ్ళ ఎమోషన్ ఇదంతా కూడా. అంటే ఐఎమ్ యూజ్డ్ టు దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అంటే చాలా కాంపిటీషన్స్లో, మీ అందరికీ కూడా తెలుసు, చాలా కాంపిటీషన్స్లో సినిమాని రిలీజ్ చేశాను. చేసినప్పుడు ఏంటంటే జనరల్లీ ఇదివరకు ఏంటంటే ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ లేనప్పుడు, అంటే ఎప్పుడైతే ఓన్లీ మన సంప్రదాయ మీడియా అండ్ వెబ్సైట్స్ అండ్ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయో, అట్లీస్ట్ మాకు ఒక డిస్కషన్కో లేదంటే అది కాదు అన్న ఇది అని చెప్పుకోవడానికి ఒకటి ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు మాకు. బట్ అది కూడా ఓకే. బట్ స్టిల్ ఏంటంటే ఎక్కడ బాధపడుతున్నామంటే ఇది ఒక ఫార్ములా, చిన్న ఫార్ములా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పొద్దున్న దాము గారికి చెప్పాను, ఎంత సింపుల్గా ఉంటుందంటే, ప్రీమియర్స్ వేసాం, 200 టికెట్లు ఎవరో బుక్ చేస్తారు అవతల వాళ్ళు చేసి, ఆ ప్రీమియర్ అవగానే దే విల్ గెట్ ద ఛాన్స్. 1 కొడుకెళ్ళిపోతారు. సింపుల్ అంతే. ఎప్పుడైతే ఒక 200 టికెట్లకి 1 కొట్టారో మనది ఆటోమేటిక్గా 5కి వచ్చేస్తుంది. 5కో లేదా 4కో 3కో మీ ఇష్టం. ఒక 300 టికెట్లు కొడితే ఎంత కావాలితే అంత కిందకు వస్తుంది. మనం పడుకుంటాం. పొద్దున్నే లేచినాడు కంగారు పడి అక్కడి నుంచి మళ్ళీ జనాలు కొట్టే వరకు మనం వెయిట్ చేసుకుని సినిమా బాగుంటే అది లెగిస్తుంది. సినిమా యావరేజ్గా ఉంటే ఆ 5 కాస్త 5.5 5.6 దగ్గరికి వచ్చి ఆగిపోయి సప్. ఇది జస్ట్ ఒక ప్రీమియర్ షోలో అవతల ఎవరన్నా మనల్ని దించాలనుకుంటే బుక్ మై షోలో ఒక 300 to 400 టికెట్లు అంటే 30,000 to 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అయిపోయింది అంతే. ఇది ఆ రేటింగ్ను కొలమానం తీసుకుంటారు చాలామంది. కొన్ని ఓకే రివ్యూర్స్ రాశారు, వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఒక విశ్లేషణ ఉంటుంది. కొంతమంది సీనియర్స్ రివ్యూర్స్ రాస్తే ఒక విశ్లేషణ ఉంటుంది. కొన్నిసార్లు రైట్ సైడ్ ఉండొచ్చు, కొన్ని సైడ్ రాంగ్ సైడ్ ఉండొచ్చు, ఏదైనా పర్లేదు, అది ఓకే, దట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇది అసలు ఉండదు, వెళ్ళి టపటపడ కొట్టుకెళ్తే అది వెళ్ళిపోతుంది అది కిందకి. అది దాంట్లో ఎవరు కొడతారు ఏంటి అన్నీ తెలుసు మాకు. సో పొద్దున్న దాము గారికి కూడా నేను చెప్పింది అదే, సార్ వదిలేసేయండి. బికాజ్ ఇప్పుడు జనాలు సినిమా చూసి కొంతమంది నిజంగా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈవినింగ్ కల్లా కొంచెం బాగుంటుంది. లేదు ఈవినింగ్ కనుక మన రేటింగ్ పెరగబోతుంటే మనం యాక్సెప్ట్ చేసేయాలి దీన్ని. సో వదిలేసేయండి ఈవినింగ్ వరకు అన్నాం. ఇప్పుడు బాగుంది, 7.5 7.6కి వస్తుంది. మేబీ బాగుంటే రేపు పొద్దున్న 8కి వెళ్తుంది, 8.5కి వెళ్తుంది, 9 కూడా వెళ్ళొచ్చు. దయించి ఈ ఏదైతే టెక్నికల్గా అసలు వాల్యూ లేని ఒక రేటింగ్ ఉందో ఆ రేటింగ్ మొన్న లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను. ఇప్పుడు నిజంగా ఒక రేటింగ్ పెట్టాలంటే దానికి కొన్ని కొలమానాలు ఉండాలి. అంతేగాని షో చేసిన తర్వాత మీరు పెట్టండి అంటే ఏమో 300 టికెట్లు బుక్ చేసి కొడితే అయిపోతుంది రేటింగ్ అది. సో బట్ 300 టికెట్లు అవతల కొడితే మళ్ళీ 300 జెన్యూన్ పీపుల్ యువతలు కొట్టాలి దాన్ని మళ్ళీ పెంచాలంటే మాకు. అంటే అలాగా ఒక కొలమానం లేని రేటింగ్ గురించి ఎక్కువ కొట్టుకోద్దని పొద్దున్న చెప్పడం జరిగింది. అది కాకుండా నిజంగా ఒకటే సింపుల్, నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, ఒక సినిమా బాగోలేదంటే మీకు అందరికీ తెలిసిందే ఫస్ట్ షోకి పడిపోతుంది. ఈ రోజులు ఉన్న రోజుల్లో అది ఇంత కాంపిటీషన్లు ఇన్ని సినిమాల్లో ఫస్ట్ షోకి పడిపోతుంది. ఒకసారి అది ఏమో ఇప్పుడు బుక్ మై షోది ఇప్పుడు నేను ఇందాక 2 o'clockకి పెంచిన షోస్ తప్పితే 2కో 3కో కొన్ని షోస్ పెంచాం, నైట్ షోస్. అవి తప్పితే ప్రజెంట్ అంటే ఇప్పుడు 4:40 5 o'clockకి ఇంచుమించి 2.35 మీద పర్ అవర్ వెళ్తుంది. అంటే సినిమా బాగోకపోతే మీ అందరికీ తెలుసు అసలు 2.35 మీద పర్ అవర్ అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ సెకండ్ థింగ్ చూస్తే టోటల్ మొత్తం ఎక్కడ కూడా ఆరెంజ్లు. అంటే ఇన్ని షోల మీద మీకు అందరికీ కూడా తెలుసు, నా దగ్గర అంత డబ్బు అయితే లేదు నిజంగా టికెట్లకి.
ఓకే పోనీ ఈరోజు ఓకే ఈరోజు అంటే ఓకేనంటే ఫస్ట్ డే హాలిడే అంటారు. ఒకటే ఏంటంటే ఎంత ఇది ఉన్నా రేపుది బుకింగ్ ఉండదు. మీరు చూడండి బుక్ మై షో ఓపెన్ చేస్తే రేపు కూడా ఈ రేంజ్ ఆఫ్ ఫిలింకి నేను చెప్పేది, ఈ రేంజ్ ఆఫ్ ఫిలిం కూడా రేపు మీరు చూస్తే ఐనాక్స్ GVK1 లాంటివి కూడా ఇంచుమించు ఆరెంజ్లోకి వెళ్ళినాయి. రేపు కూడా ఇంచుమించు 20 to 22 షోలు ఆరెంజ్లోకి వెళ్ళినాయి అంటే అటు వైజాగ్ ఇవన్నీ కలుపుకుంటే అంటే దట్ మీన్స్ నేనేదో అద్భుతం జరిగిపోయింది అది ఇది అని చెప్పట్లా, డీసెంట్గా వెళ్తుంది. ఈ డీసెంట్గా గుడ్గా వెళ్ళే సినిమాని ఇటు దోస్తే ఇటు వెళ్తుంది, అటు దోస్తే అటు వెళ్తుంది. ఓపెన్గా చెప్తుంది అంటే కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి, అది అసలు దాన్ని ఏం చేయలేం. ఇది మంచి సినిమాని ఇటు దోస్తే ఇటు పడుతుంది, అటు దోస్తే అటు పడుతుంది. సోషల్ మీడియాలో ఏంటంటే ఇటు దోయడం అటు దోయడం ఇప్పుడున్న ప్రజెంట్లో ఒక ఆర్గానిక్ కాకుండా ఒక ప్లానింగ్, ఒక చిన్న టెక్నికల్ దీంట్లో మార్చచ్చు దాన్ని. అది పాజిటివ్ సైడ్ ఎంత మారుస్తామో నెగిటివ్ సైడ్లు కూడా అంతే తయారైనాయి. అదే మా బాధ ఈరోజు ప్రెస్ మీట్ అంతా కూడా. అది పర్సెప్షన్ చేంజ్ అంటారు. పర్సెప్షన్ చేంజ్ చేయడం అనేది ఇటు సైడ్ మేము వర్క్ చేస్తుంటే అటు సైడ్ ఆల్ వర్క్ చేస్తారు. బట్ మాకున్న ఒకే ఒక మంచిదనం ఏంటంటే అదర్ ఫిల్మ్స్ మీదకి వీ డోంట్ వాంట్ టు గో. అది ఏమైనా సరే నేను ఎంత లాస్ అయినా ఏదైనా సరే ఐ డోంట్ వాంట్ టు గో ఆన్ ద అదర్ ఫిల్మ్స్ బికాస్ అది కర్మ సిద్ధాంతం. అది ఈ రోజు కనుక మేము అది చేస్తే ఎప్పుడు ఎలా తగులుతుందో మాకు తెలియదు. ఇప్పుడు మాకు హ్యాపీ, ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కానీ ఇప్పుడు వెళ్తున్న దానికి కూడా మాకు హ్యాపీ. ఇంకా మేము దానికన్నా కూడా ఎక్కువ ఆలోచించదలుచుకోలేదు. ఓకే వాట్ ఎవర్ దే డూ, అదేంటంటే కెరియర్స్ ఎఫెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని కెరియర్స్ ఎఫెక్ట్ అవుతాయి, దట్స్ ఓకే. బట్ నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మీకు తెలుసు ఎలాగ వెళ్తుంది ఏంటి, అది అంతా ఒక ఆర్గనైజ్డ్ ఇది కింద తయారైంది, ఇదంతా కూడా మీకు అందరికీ తెలుసు. అట్లీస్ట్ ఈ నెగిటివ్ క్యాంపెయిన్ గురించి ఇట్ల గురించి మీరు ఎక్స్పోజ్ చేయండి. నేను అడిగేది అది, కొంచెం నేను రిక్వెస్ట్ చేసేది ఎక్స్పోజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు కొంతమంది రాసిన రివ్యూస్ని 100% నేనైతే రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ దేర్ పర్సనల్ పర్స్పెక్టివ్, ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది, దాని నుంచి వాళ్ళు రాస్తారు. బట్ ఏంటంటే కొన్ని సోషల్ మీడియాలో చిన్న అవి సైట్స్ కూడా పెద్ద సైట్స్ ఉండవు, బట్ బూతులు తిడతా రాస్తారు వాళ్ళు. అది తీసుకుని ఇంకో బ్యాచ్ ఏం చేస్తుందంటే దాన్ని పంపం చేస్తుంది. మీరు చూస్తే ఏంటంటే దాని ఫాలోవర్స్ అట్లా రాసిన ఫాలోవర్స్ అంతా 100, 200, 300 ఉంటారు. బట్ వ్యూస్ చూస్తే 21, 30,000, 50,000, 60,000 వ్యూస్ ఉంటాయి. దట్ మీన్స్ దాన్ని బూస్ట్ పెట్టారనికి. అది వెరీ సింపుల్, అది లాజిక్ అది. సో ఇట్లాంటివన్నీ కూడా చూసాము, ఇవన్నీ తెలుసు టెక్నికల్గా. కాకపోతే ఏంటంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ ఆలోచించి అది బుర్రకు తీసుకుని ఇది చేసుకోకూడదు. ఎందుకంటే కాంపిటీషన్లో ఉన్నప్పుడు కొన్ని తయారైనాయి అలా ఆర్గానిక్గా. అది ఒకసారి చాలాసార్లు నేను ఫేస్ చేశాను. ఇప్పుడు వీళ్ళకి తగిలినప్పుడు ఆ ఎమోషన్ బయటకు వస్తుంది. నా ఎమోషన్లు ఇవన్నీ అయిపోయి సరైన ఒక సాధువు కింద తయారైపోయాను నేనైతే. మనం ప్రమోషన్ కోసం 100 చేస్తాం, సినిమా ప్రమోట్ చేసుకోండి. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? డబ్బులు కడితే కనుక ఆ వ్యూలు పెరిగితే కనుక సినిమాకి వస్తారు జనం. ఫైన్, దట్స్ యువర్ వే ఆఫ్ లుకింగ్ ఇట్, యువర్ వే ఆఫ్ ప్రమోటింగ్ ఇట్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఇస్ ఇంకో సినిమాని కిల్ చేయాలని చూడటం చూడు, అది. ఇది గత 4-5 ఏళ్ళ క్రితం నుంచి కూడా ఒక సెగ్మెంట్ చేస్తాను. ఐ నో హూ ఇట్ ఇస్. వార్నింగ్ కూడా మనందరికీ చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు నేను అనుకోవటం ఇంకా తగ్గినట్లేరు. ఇందాక చెప్పింది అదే. అది ఏమైంది అంటే బిజినెస్ మోడల్ అయింది. ఇట్స్ బికమ్ బిజినెస్ మోడల్. ఎంత ఫేక్ బిజినెస్ మోడల్ అంటే వాళ్ళేమో కెరియర్లో పైకి రావాలని కోరుకునే మనుషులు, ఓకేనా? ఇళ్లలో 2 రూములు 3 రూముల్లోనేమో 10 కంపెనీలు 20 కంప్యూటర్లు పెట్టి 2 మనుషులు పెట్టి ఇది ఆపరేట్ చేస్తారు నైట్ టైం. ఎందుకయ్యా అక్కడ పడి సావక? నువ్వు చేసుకొని దానికి ఇంకో దాన్ని చంపటానికి కాదు కదా. ఇంతకుముందు ఒక కంప్లైంట్ రూపాయలు నాకు వచ్చింది, అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేక టైం పట్టింది. బట్ లేటర్ ఆన్ వీ నో హూ ఇట్ ఇస్. నిమిషం పట్టదు. నేను కనుక ఆ పేరు చెప్పి నేను కనుక ఇంటర్వ్యూ ఇస్తే వాడి కెరియర్ ఫినిష్ అవుతుంది. ఐ ఛాలెంజ్ యూ దట్. బట్ ఐ నెవర్ డన్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇట్లా 4-5 పేర్లు ఉన్నాయి. ఎందుకు? సర్లే బై, పిల్లకాయలు ఒక స్ట్రీమ్ చూస్తున్నారు, సంపాదించుకుంటున్నారు లైఫ్లో. కానీ బట్ ఇదేంటిది? సో అది నేను చెప్పబోతుంది. సో ఎనివే అందరూ చెప్పాం. బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ అందరి ద్వారా నేను చెప్పేది మీరు చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి వాటిని కొంచెం ఎడ్యుకేట్ చేయండి. మీరు చేయగలిగింది మీరు చేయండి. మీ దానికంటే మించి ఏం చేస్తారు లేదని చెప్తున్నా అసలు. థ్యాంక్ యూ.
అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ లాస్ట్ థింగ్. రేపు సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం. ఇవాళ ఏదో కొంచెం ఏమన్నా ఎక్కడన్నా డల్ అయ్యేవాలా అనుకుంటే ఏం లేదు. మమ్మల్ని డల్ చేద్దాం అనుకుంటే మీరే డల్ అవుతారు. ఆడియన్స్ మా వెనకాల ఉన్నారు. సో మాకు ఎటువంటి బాధ చీతు చిక్క లేవమ్మా. రేపు సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం, గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా అనేది ఆడియన్స్ కోసం తీయబడింది. ఆడియన్స్ ఆల్రెడీ లైకింగ్ ఇట్. సో ఎస్, సేవ్ స్మాల్ ఫిలిం, stand for small film and stand for our Isha. Thank you so much media for your cooperation. Thank you audiences for your encouragement, and thank you guys. Thank you so much. And today's event by Shreyas Media. This is Geeta Bhagat. Thank you.